ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారికి హనుమంతుడి యొక్క అనుగ్రహంతో ఈ 3 చోట్ల నుంచి మీకు డబ్బు రాబోతుంది. మీరు అదృష్టవంతులు కాబోతున్నారండి. ఆర్థికంగా మీకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. మరి మిథున రాశి వారికి రేపటి రోజున మీకు ఏ విధంగా ఉండబోతుంది? మీ జీవితంలో జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏంటి? ఏ దేవత ఆరాధన చేస్తే అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది? అలానే ఆర్థికంగా ఎలా సెటిల్ కాబోతున్నారు, వీరికి ఏ విధంగా కలిసి రాబోతుంది, ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా మీకున్న సమస్యల నుంచి, బాధల నుంచి మీరు ఎలా బయటపడాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఇలాంటివి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మిథున రాశికి చెందిన వ్యక్తులు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో బాగా నేర్పులు అని చెప్పవచ్చండి. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలకు ఈ రాశి వారు అధిరోహిస్తూ ఉంటారు. మిథున రాశిలో జన్మించిన వ్యక్తులు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కుంగిపోకుండా అత్యున్నత ఉపాయంతో లక్షణ సాధన దిశగా అడుగులు వేస్తూ అనుకున్నది సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలు ఎవరితో కూడా పంచుకోరండి. అదేవిధంగా ఇతరుల వ్యక్తులకు లొంగకుండా ఉంటారు. అదేవిధంగా మిథున రాశి వారు విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో బాగా రాణిస్తారు. ఈ రాశి వారు డబ్బును పొదుపు చేస్తారు. అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. ఈ రాశి వారు ఎక్కువగా వ్యాపారంలో బాగా రాణిస్తారు అని కూడా చెప్పవచ్చు. వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాలు, ఉద్యోగాలు కూడా వీరు ఉన్నత స్థాయికి వెళతారు. వీరు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం వల్లనే మీకు బాగా లాభం వస్తుందని చెప్పవచ్చు. తాతల నాటి ఆస్తులను నిలబెట్టుకోవడానికి మీరు నిరంతరం కృషి చేస్తారు. మిథున రాశికి చెందిన వారు విద్యా విషయంలోపై అత్యంత నిష్ఠతో ఉంటారండి. మీరు సాంకేతిక రంగంలో అభివృద్ధి సాధిస్తారు. తల్లిదండ్రులు కన్న కలలు నిజం చేస్తారు. ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను కూడా అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారండి. అపార్థాలతో విభేదాలు దీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తాయి. ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తూ ఉంటారండి. ఆరోగ్యం విషయాలలో మీరు శ్రద్ధ చూపించరు. అయితే దీనివల్ల చిన్న చిన్న ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఎదురవే అవకాశం కూడా ఉంటుంది. అయితే పెద్ద సమస్యకు దారితీసే కొన్ని రకాల కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు కూడా మీరు. దీనికి తోడు మీ యొక్క చిన్నతనంలో జలుబు కూడా మిమ్మల్ని ఎంటాడుతూ వస్తుంది. మిథున రాశి వారు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. మంచి మార్గదర్శక ప్రతిభ వీరిలో ఉంటుంది. శని మహర్దశ రాజయోగం ఇస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి యోగం అనేది ఉంటుంది. జీవితంలో నిందరు ఆరోపణలు బాగా వీరికి బాధని కలిగిస్తాయి. వైర్యవర్గం సిద్ధాంతాలు, భేద అభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూఢనమ్మకంగా వ్యతిరేకత అవుతూ ఉంటారండి. అంటే వైర్యవర్గం ఒకటి కానంత వరకు మిథున రాశి వారికి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. మిథున రాశికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహమే చేసుకుంటారు. అందువల్ల ఒకరిని ఒకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. మంచి అండర్స్టాండింగ్, బాండింగ్ ఉంటుంది. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు కూడా ఎదురైనా సరే వాటిని ఈజీగా పరిష్కరించుకుంటారు. ఈ మిథున రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా తెలుసండి. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. మీ విషయాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వారి వల్ల అన్యాయపు తీర్పులు అమలవుతూ ఉంటాయి. ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానంలో ఉన్న వారి వల్ల మీ కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యతను కూడా సంతరించుకోవడానికి జాగ్రత్త వహిస్తూ ఉంటారు. ఇకపోతే ఈ రాశివారు విలాసవంతమైన జీవితాన్ని కావాలని కోరుకుంటూ ఉంటారు. సామగ్రిగా ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే పడమర దక్షిణ దిక్కులు బాగా మీకు లాభిస్తాయి. మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక స్థాయి వచ్చిన తర్వాత పాత పద్ధతులు మాత్రమే వీరు వదులుకోరు. ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి. మిథున రాశి వారిది పరోపకార బుద్ధండి. అయితే ఎవరికైనా సరే మీ పరోపకారం చేస్తారు. ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల అనవసరమైన చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది. మిథున రాశి వారు ఒక్కసారి మీ పరోపకారం బుద్ధి వల్ల అవమానాలు కూడా ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఏ విషయంలో అయినా సరే అండి, రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ మిథున రాశి వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. విదేశీయ బాగా లాభాధికంగా ప్రాఫిట్స్ కూడా ఉంటుంది.
అంతేకాకుండా సాంకేతిక విద్యలో బాగా రాణించడం వల్ల ఎన్నో రకాలుగా లబ్ధి పొందుతారు. ఈ మిథున రాశి వారు మంచి మార్గదర్శకంగా ప్రతిభ ఉండడం వీరికి అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ రాశి వారు ఎంత త్వరగా కోపపడతారో అంతే త్వరగా చల్లబడతారండి. ఇప్పుడు మాట్లాడే మాట గంట తర్వాత మార్చేస్తారు. అంటే మాట మీద నిలబడే తత్వం వీరికి ఉండదన్నమాట. మిథున రాశి వారు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. అందువల్ల వీరు తమ సంపాదన స్థిరాస్తులుగా మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. మిథున రాశి వారికి అనుకోని ఖర్చులు వస్తూనే ఉంటాయి. కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తుగా మార్చుకుంటే మీకు అంతా కూడా కలిసి వస్తుందని కూడా చెప్పవచ్చు. ఇకపోతే మిథున రాశి వారికి హనుమంతుల వారి యొక్క అనుగ్రహంతో ఎక్కడి నుంచి డబ్బు రాబోతుంది అంటే హనుమంతుల వారి అనుగ్రహంతో మీ యొక్క పూర్వీకుల నుంచి స్థిరాస్తి అనేది రాబోతుంది. మీరు ఇంటున్నది నిజమేనండి. మీకు అనుకోకుండా ఉన్నటువంటి ఒక పూర్వీకుల ఆస్తి వస్తుంది. దానితో మీ ఆస్తి మరింత పెరుగుతుంది. లేకపోతే ఇంకా ఎక్కడి నుంచో వస్తుంది అంటే మీరు ఎక్కడైనా సరే ఒకవేళ గతంలో అప్పు ఇచ్చి ఉంటే గనక వారు ఎప్పటి నుంచో మీకు డబ్బు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే గనక అటువంటి వ్యక్తుల నుంచి ఈ సమయంలో మీకు డబ్బు వస్తుంది అని చెప్పవచ్చు. డబ్బు మీకు తిరిగి వస్తుంది. అలానే కొంతమంది బిజినెస్ పార్ట్నర్తో కలిసి మీరు ఏదైనా సరే గతంలో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటే కనుక అందుకు సంబంధించి గొడవలు జరిగి ఉంటే అది క్లోజ్ అయ్యి ఉంటే కనుక దాని తాలూకు రావలసిన డబ్బు కూడా ఈ సమయంలో మీకు చేతికి అందుతుంది. మీకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది. ఇకపోతే వివిధ రకాల సమస్యలు కష్ట నష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాలు సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ట భావాలు తొలగిపోవడానికి మిథున రాశి వ్యక్తులు ఎప్పుడు మనం చెప్పుకోపోయే జ్యోతిష్య పరిహారాలు చేస్తే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. ఈ మిథున రాశిలో జన్మించిన వారికి దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఉన్నత స్థానాలు అధిరోహించాలి అనుకుంటే లక్ష్మీ పూజ చేయడం మీకు ఎంతో శ్రేష్టతరం. ప్రతి శుక్రవారం కుంకుమ అర్చన చేయడం శుభకరం. మిథున రాశికి చెందిన వారు అదృష్ట సంఖ్య వచ్చేసి 1, 2 మరియు 4. వీరికి శుక్రవారం, బుధవారం, శనివారం బాగా కలిసి వచ్చే రోజులు అని చెప్పవచ్చు. ఈ రోజుల్లో మీరు ఏ పని ప్రారంభించినా కూడా శుభ ఫలితాలు కలుగుతాయండి. ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో విజయం మీ సొంతమవుతుంది. ఇక మిగిలిన రోజులలో నూతన పనులు తలపెట్టకపోవడమే చాలా మంచిది అని చెప్తున్నారు పండితులు. కాబట్టి ఆ రోజుల్లో మీరు ఎటువంటి పనులు కూడా మొదలు పెట్టకండి. ఇక ఆపదలు ఉన్నవారికి వీలైనంత వరకు సహాయం చేయండి. మరియు శనివారాలలో దేవాలయానికి వెళ్ళి నల్లటి శనగలు ప్రసాదంగా కానీ అదేవిధంగా నల్లటి నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకం ఏదైనా సరే ప్రసాదంగా పంచిపెట్టండి. ఇలా చేస్తే కనుక మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజులు తప్పకుండా ఈ విధంగా చేస్తే చాలండి. శనేశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా మీకు ఉంటుంది. అలానే మీరు శ్రీ సూక్తం పఠించడం, అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళి ఎన్న లేదా పెరుగును దానంగా ఇవ్వడం, ఇలా ఇవ్వడం వల్ల మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయి. మీరు ఎవరి నుంచి ఉచితంగా అంటే ఫ్రీగా ఏ వస్తువును కూడా స్వీకరించకూడదు. ఎవరి దగ్గర ఉచితంగా వస్తువును అస్సలు తీసుకోకండి. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడానికి మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటు చేసుకోండి. అలాగే మిథున రాశి వారు శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నేతి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మీ యొక్క వ్యాపారం అభివృద్ధి అనేది కోరుకునే విధంగా వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. వృత్తిపరంగా వృద్ధిని చూస్తారు. ఉద్యోగం పరంగా మంచి ఇన్కమ్ కూడా వస్తుంది. అంతేకాదు లలిత సహస్రనామాలు చదవడం వల్ల అత్యున్నత ఫలితాలు కూడా వస్తాయి. అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది అని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. చూశారు కదండి, మిథున రాశి వారికి హనుమంతుల వారి యొక్క అనుగ్రహంతో ఏ 3 చోట్ల నుంచి డబ్బు రాబోతుంది. అదేవిధంగా మీకు మరింత ఉన్నత ఫలితాలు రావాలి అంటే ఎటువంటి పరిష్కారాలు పాటించాలి, ఇటువంటి ఎన్నో ఆసక్తికి విషయాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలానే స్వామీజీలు, మునులు, ఋషులు కాలజ్ఞానం చెప్పడం జరిగింది. కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానానికి ఒక ప్రత్యేకత ఉందండి. బ్రహ్మంగారు చెప్పినవి చాలా విషయాలు ఇప్పుడు వరకు జరుగుతూ వచ్చాయి. మరి ఈ క్రమంలోనే మన బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున రాశికి జన్మించిన వారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రాబోయే రోజులు ఎటువంటి విపత్తులు
సంభవించబోతున్నాయి ముందుగానే ఊహించి కాలజ్ఞానాన్ని రచించారు. బ్రహ్మంగారు చెప్పిన విధంగానే కాలజ్ఞానంలో చాలా విషయాలు నిజంగానే జరిగాయి. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సాక్షాత్తు దైవ స్వరూపుడు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో భవిష్యత్ గురించి చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయండి. మరి ఈ క్రమంలో మన కాలజ్ఞానం ప్రకారం అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున రాశిలో జన్మించిన వారి యొక్క పూర్తి జాతకం గురించి కూడా ఈ వీడియోలో ఈ విధంగా వివరించారు. ఈ రాశిలో జన్మించే వ్యక్తులు క్రమశిక్షణకు ఎక్కువగా కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింతగా పురోగతి సాధించాలన్న తపన నిరంతరం కూడా కష్టపడుతూనే శ్రమిస్తూనే ఉంటారు. ఈ రాశి వారు అభివృద్ధి సాధించాలన్న తపనతో వ్యక్తిగత ప్రతిష్టలకు ప్రాధాన్యత కూడా ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థులుగా కూడా పేరు గడిస్తారు. మీ అంచనా 100% నిజమవుతుంది. వైఫల్యం చెందిన 10% నష్టానికి కలిగిస్తుంది. అదేవిధంగా సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధికులు, స్త్రీల వల్ల ఎక్కువగా నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తాయండి. ఈ రాశి వారు రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితిని సాధిస్తారు. వీరికి ఉద్యోగం పట్ల, వారికి విధుల పట్ల స్పష్టమైన అవగాహన అనేది ఎంతో మేలు చేస్తుంది. మిథున రాశి వారి యొక్క తమ యొక్క ఆత్మ అభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే అండి వాళ్ళు స్వయం నిర్ణయాధికారులుగా కోరుకుంటారు. అలానే ఉంటారు కూడా. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీరికి ఏ పని అప్పచెప్పినా సరే చాకచక్యంతో ఎంతో చక్కగా తెలివితేటలతో ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఏ సందర్భంలో అయినా సరే ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. ఈ రాశి వారికి పట్టుదల, ఆదర్శం, అందరికంటే గొప్పగా జీవించాలి అనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఓటమిని మాత్రం అస్సలు ఒప్పుకోరండి. అలానే ఏ విషయంలో అయినా సరే నిరాశ చెందరు. ఎప్పుడు విజయప్రదంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీరికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఇది వారికి నష్టాయకరంగా మారుతుందని కూడా చెప్పవచ్చు. దీనివలన అనేక చిక్కులు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకొని చిరుకాలం బాధపడుతూ ఉంటారు. కాబట్టి మీరి అభిప్రాయాన్ని దురభిప్రాయం కాకుండా చేసుకోవాల్సిన బాధ్యత మీరిపైనే ఉంటుంది. ఇక మిథున రాశి వ్యక్తులు అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టే గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారండి. జాలిపడే ఏదైనా దృశ్యం కనిపించింది అనుకోండి, మీరు ఇతరులకు కష్టపాలు కాకుండా వారి బాధ్యతలను తన భుజాలపై వేసుకుని సహాయం కూడా చేస్తూ ఉంటారు. దీనివల్ల అదునుగా చేసుకుని కొంతమంది మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ మిథున రాశి వారికి డబ్బు, ఆస్తి, పాస్తులు, అధికారం వంటి విషయాలను కీర్తి, దాహం, ప్రచారకాంక్షలు ఈ 2 విషయాలకు లొంగిపోతూ ఉంటారండి. కాకపోతే మిథున రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం అనేది ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడం, వారికి చదువులో తీర్చిదిద్దడం వెన్నతో పెట్టిన విద్య అని చెప్పుకోవచ్చు. వైద్య వృత్తికి సంబంధించి అన్ని సేవలు అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు ఉపన్యాసం, సాహిత్యం, శాస్త్రం బోధనం, సాంకేతిక విద్య, శిక్షకు సంబంధించి వృత్తిలలో వీరు బాగా రాణిస్తారండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఉద్యోగంలో కన్నా కూడా వ్యాపారం పట్ల బాగా రాణిస్తారు. వీరు మొదటి నుంచి కష్టపడే తత్వం కలవారే కావడంతో సుఖాలు వెతుక్కుంటూ వస్తాయి. అలాగే పెట్టుబడి వ్యాపార విషయంలో 1-2 సార్లు ఆలోచించి అడుగులు వేస్తారండి. దీనివల్ల వీరు ఆర్థికంగా ప్రాఫిట్ అనేది కూడా వస్తుంది. ఇకపోతే మిథున రాశి వ్యక్తులు మీరు సిమెంట్ రంగంలో బాగా రాణిస్తారండి. వీరు ఏ వ్యాపారం ప్రారంభించినా సరే తిరుగు అనేది ఉండదు. విజయవంతంగా సక్సెస్ని అందుకుంటారు. అలానే ఒక్కసారి ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక వ్యాపారంలో కొత్త విషయాలు తెలుసుకోవాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. వీరు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. అలానే ఈ రాశి వ్యక్తులు ఉన్నత ఆశయాలతో ముందుకు వెళుతూ ఉంటారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్ళేందుకు ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. సఫలమవుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా వీరికి విద్యపై వినలేని మమకారం కలుగుతుందని చెప్పవచ్చండి. ఇక ఆరోగ్యపరంగా చూస్తే మీకు అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మిమ్మల్ని అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టవచ్చండి. అయితే ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా సరే నిర్లక్ష్యం చేయకండి. పెద్ద పెద్ద సమస్యలు అయ్యే వరకు ఏది కూడా దగ్గరికి రావు. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితుల నుండి రికవరీ అవుతూ ఉంటారు. అయినా కూడా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. కాస్త కేర్ అనేది తీసుకోండి. ఈ రాశి వారికి వ్యాపారం రీత్యా బ్రహ్మాండంగా సాగుతుంది. వ్యాపారం యజమానులు కాస్త ఆలస్యమైన చక్కని విజయం సాధిస్తారు. అలానే వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని లేదా వ్యాపారం విస్తరణ గురించి ఆలోచిస్తున్న వారికి చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార సంబంధిత ప్రయాణాలు కూడా ఎక్కువగా చేస్తారండి.
వ్యాపార వృద్ధి అనేది మీ కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. దీనితో మీరు మరింత ముందుకు సాగిపోతూ ఉంటారు. ఇక కుటుంబం యొక్క జీవితంలో అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. మీరు చేస్తున్న ప్రతి పనిలో మీ జీవిత భాగస్వామి నుంచి సపోర్ట్ కూడా పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య కోరుకున్న పనులన్నీ కూడా పూర్తి చేసుకునే అందుకు సహకరిస్తాయి. కాబట్టి అన్ని రకాలుగా అన్ని విధాలుగా మీ జీవితంలో అనుకూలంగా మారబోతుంది మీ జీవితం అనేది. కాబట్టి మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మీలో ఉన్న బద్ధకాన్ని వదిలేసి మీ పనులు మీరు చక్కగా అనుకూలంగా చేసుకోండి. ఇకపోతే మిథున రాశి వ్యక్తులు డబ్బు విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారన్నమాట. అలానే భోజన ప్రియుడైన ఈ రాశుల జాతకులు ఎక్కువగా ఫుడ్ని తీసుకోవడం అని పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపుతూ ఉంటారండి. అలాగే వస్త్రధరణ మంచి విలాసవంతమైన జీవితాన్ని కూడా గడపతారు. అలానే చక్కటి వాకచతురత్వం కలిగి ఉండే ఈ రాశివారు సమాజంలో మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఎలాంటి కష్టం వచ్చినా సరే, ఉద్యోగమైనా సరే ఇష్టపడి చేస్తారండి. అలానే జీవిత భాగస్వామితో మాత్రం కాస్త సర్దుకుపోవలసి ఉంటుంది. మంచి లైఫ్ పార్ట్నర్ లభించినా కూడా సర్దుకుపోయే తత్వం ఉండాలని పండితులు చెప్తూ ఉన్నారు. మ్యూజిక్, సినిమా, ఆర్ట్, యాక్టింగ్, ఫుడ్, ఇంట్రెస్టింగ్, బ్యూటిషియన్, ఆటోమొబైల్స్, బ్యాంకర్స్, మేనేజర్స్ బాగా రాణిస్తారండి. మిథున రాశి వారు శుక్రవారం, బుధవారం, శనివారం గుర్తుపెట్టుకోండి. మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా ఈ వారాలలో బాగా కలిసి వస్తుందండి. ఇక మంగళవారం బయట ఏ పని మీద కూడా వెళ్ళకపోవడం చాలా మంచిది. అది మీకు కలిసి రాదు. ఇక భాగస్వామి ఎంపిక చేసుకుని సోమవారం బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అందుచేత పెళ్ళి, వంట, శుభకార్యాలకు సోమవారం ఎంచుకోండి. ఇక తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగులు మీకు బాగా కలిసి వస్తాయండి. ప్రియురాలకి కానుక ఇస్తే మంచి జరుగుతుంది ఈ రోజు. ఇక ఆదివారాల్లో ప్రయాణాలు చేయడం మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక మిథున రాశి వారికి లక్కీ నెంబర్ వచ్చి 6 అండి. అలానే మీకు పచ్చ రంగు కలర్ అంటే మీకు బాగా కలిసి వస్తుందండి. వైలెట్ కలర్, పింక్, గ్రీన్ మీకు లక్కీ కలర్స్ అని కూడా బాగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మొదటగా వైట్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఈ కలర్ మీద వేసుకుని ధరించి వెళ్ళండి. ఖచ్చితంగా ఆ పని విజయవంతం అవుతుంది. అలానే మిథున రాశి జాతకులకి వృషభ రాశిలో, కన్య రాశిలో జన్మించిన వారిని కనుక భాగస్వాములుగా ఎంచుకోవడం చాలా మంచిదండి, చాలా బెటర్ అనమాట. ఇక కర్కాటక, సింహ, వృశ్చిక, కుంభ అదేవిధంగా ఇప్పుడు చెప్పుకున్న ఈ రాశిలో జన్మించిన వారిని పార్ట్నర్గా ఎంచుకోవడం అనేది సాధన ఫలితం మాత్రమే ఇస్తుంది. అయితే ఈ ధనుసు రాశి, తులరాశి జాతకులు మాత్రం మంచిది కాదండి. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున రాశిలో జన్మించిన వ్యక్తి యొక్క పూర్తి జాతకాన్ని చూశారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.